ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 60 లక్షల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం రేంజ్ డిఐజీ విశాల గున్ని గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క అక్రమ మద్యము, అదేవిధంగా లిక్కరు, మనీ మూమెంట్ పైన ఎలక్షన్ సందర్భంగా గట్టి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం మాకు యలమంచిలి సిఐ గారికి, అదేవిధంగా మునగపాక ఎస్ఐ గారికి వచ్చిన సమాచారంపై ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద నిఘా పెట్టగా ఉదయము మధ్యాహ్నం 12 గంటల సమయంలో 3 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద లిక్కర్ బాటిల్స్ని తీసుకుని వస్తున్నారు. 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిల్స్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం పైన ఈ సోమలింగపాలెం విలేజ్ వద్ద ఒక డంపుని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది.